ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జ్యేష్ఠాభిషేకం సేవ అంటే ఏంటి, ఈ సేవ ఎక్కడ జరుగుతుంది, ఎంత మందిని అలో చేస్తారు, సేవ టికెట్ కాస్ట్ ఎంత, ఈ సేవకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉంటుందా, ఇలా జ్యేష్ఠాభిషేకం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ జ్యేష్ఠాభిషేకం సేవను హిందూ పంచాంగం ప్రకారం పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో నిర్వహిస్తారు. అలాగే నక్షత్రంలో జ్యేష్ఠ నక్షత్రం సందర్భంగా ఈ సేవ అనేది పూర్తవుతుంది. ఈ జ్యేష్ఠాభిషేకం సేవని అవిధేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. అభిధేయకం అంటే రక్షణ కవచం. చెడుతో పోరాడడానికి భగవంతుడు ఈ కలియుగంలో రక్షణ కవచంతో ఉద్భవించాడని చెప్తుంటారు. ఈ ప్రత్యేకమైన దేవుని కవచానికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. ఈ సేవ పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవని జ్యేష్ఠాభిషేకం అని కూడా పిలుస్తారు. ఆలయ పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు ఊరేగింపులు, స్నపన తిరుమంజనం అంటే పుణ్య స్నానాలు నిర్వహించేటప్పుడు సంభవించే నష్టం నుంచి రక్షించడానికి ఈ ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకం సేవ 3 రోజుల పాటు జరుగుతుంది. ప్రతిరోజు 2వ గంట తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులను సంపంగి ప్రాకారంలో ఉన్న కళ్యాణోత్సవ మండపానికి తీసుకుని వెళ్లి వేద మంత్రోచ్చారణ మధ్య స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనం అంటే పసుపు, గంధం, తేనె, పాలు, పెరుగు వంటి సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్రమైన నీటితో దేవతలకు స్నానం చేయించడం. స్నపన తిరుమంజనం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు ఈ 3 రోజుల్లో వేరు వేరు కవచాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సేవలో భాగంగా మొదటి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులకు వజ్రాలతో పొదిగిన వజ్ర కవచాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. తరువాత రెండో రోజు ముత్యాలతో పొదిగిన ముత్యాల కవచాన్ని అలంకరించి ముత్యాల కవచంతో భక్తులకు దర్శనం కల్పిస్తారు. 3వ రోజు స్వర్ణ కవచం అంటే బంగారు కవచాన్ని అలంకరించి ఆ బంగారు కవచంతో భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకం సేవలో భాగంగా 3వ రోజు అనగా చివరి రోజున స్వామివారికి అమర్చిన స్వర్ణ కవచం అంటే బంగారు కవచం ఆ సంవత్సరం పొడవునా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అలాగే అలంకరింపబడి ఉంటుంది. ఈ కవచాలను తిరిగి తరువాతి సంవత్సరంలో స్వామివారికి నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సేవ రోజు మాత్రమే తొలగించడం జరుగుతుంది. ఈ జ్యేష్ఠాభిషేకం సేవ శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో నిర్వహిస్తారు. అయితే ఈ జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదండి. ఈ టికెట్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి. టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లేదా టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు అండి. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 400 రూపాయలు ఉంటుంది. మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 800 రూపాయలు పే చేసి ఇద్దరికి టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 12 సంవత్సరాల పైబడిన అంటే అబౌట్ 12 years వారి యొక్క డీటెయిల్స్ ని మాత్రమే ఎంటర్ చేసి టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఈ సేవకి ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఈ జ్యేష్ఠాభిషేకం సేవ 3 రోజుల పాటు జరుగుతుంది. రోజుకి సుమారుగా 500 టికెట్స్ చొప్పున ఈ 3 రోజులకి కలిపి 1500 టికెట్స్ వరకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఈ జ్యేష్ఠాభిషేకం సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ మీకు ఇచ్చిన రిపోర్టింగ్ టైం ప్రకారం సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే సుపదం ఎంట్రీ ద్వారా మిమ్మల్ని క్యూ లైన్ లోకి అలో చేసి ఆలయం లోపలికి వెళ్ళాక ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలోకి అలో చేస్తారు. అక్కడ కళ్యాణోత్సవ మండపంలో ముందు ఆ జ్యేష్ఠాభిషేకం సేవలో పాల్గొని సేవ అయిపోయాక అక్కడే ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి
స్వామివారి దర్శనం చేసుకోవాలి. దర్శనం అయితే మొదటి గడప దర్శనం ఉండదండి. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. అయితే ఈ జ్యేష్ఠాభిషేకం సేవ ఉదయం 8 గంటల సమయంలో శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో నిర్వహిస్తారు. మీరు బుక్ చేసుకునే జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్ లోని మీరు సుపదం ఎంట్రీ వద్ద ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలనేది మెన్షన్ చేస్తారండి. 3 రోజుల సేవ ఉంటుంది. కానీ మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఆ జ్యేష్ఠాభిషేకం సేవని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీలో మాత్రమే మీరు ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. ఆడవారు అయితే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఆడవారు ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. మగవారు కనైతే పంచా చొక్కా ఈ డ్రెస్ కోడ్ పాటించాలండి. సేవ జరిగే సమయంలో మగవారు పై చొక్కా అనేది తీసేసి కండువా కప్పుకోవాల్సి ఉంటుంది. ఇదండి జ్యేష్ఠాభిషేకం సేవ అంటే ఏంటి, ఆ సేవకి ఎంత మందిని అలో చేస్తారు, దర్శనం ఎలా ఉంటుంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ 2026 జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తున్నారు. అయితే ఆ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి జ్యేష్ఠాభిషేకం సేవకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయమని ఎక్కువ మంది భక్తులు ఛానల్లో కామెంట్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో రూపంలో ఒకసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేశానండి. అయితే ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది జూన్ 26, 27, 28 ఈ 3 తేదీలలో మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని జ్యేష్ఠాభిషేకం సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీ నుంచి ముందు 6 నెలల లోపు మీ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడితో ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. ఎందుకంటే ఇవి కూడా ఆర్జిత సేవల కేటగిరీలోనే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ 6 నెలల టైం గ్యాప్ అనేది వర్తిస్తుందండి. టీటీడీ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవల్ని ఎలా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవాలి. అయితే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 7వ తేదీ శనివారం రోజున 82,838 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,006 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,94,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా జ్యేష్ఠాభిషేకం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టై ఛానల్లో జాయిన్ అవ్వగలరు.
ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.